వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో స్కోర్ కార్డ్ అయితే వచ్చింది. ఎవరైతే మీ స్కోర్ కార్డ్ ర్యాంక్ మీద డౌన్లోడ్ చేసుకుంటారో అవి ఫిక్స్డ్ మార్క్స్ కావు, మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అయితే పెరుగుతాయి. రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయితే రాబోతున్నాయి. ఈ యొక్క షిఫ్ట్ వైజ్గా నార్మలైజేషన్లో మార్క్స్ ఎవరెవరికి పెరుగుతాయో ఈ వీడియో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అలాగే మీ షిఫ్ట్ మీ యొక్క ఎగ్జామ్ డేట్ అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ కొన్ని షిఫ్ట్ల గురించి అయితే చెప్తాను, మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి హార్డ్గా వచ్చే షిఫ్ట్లో వచ్చేసి డిసెంబర్ 8వ తేదీ షిఫ్ట్ 2, అలాగే డిసెంబర్ 26 షిఫ్ట్ 1 and 3, తర్వాత జనవరి 9 షిఫ్ట్ 3, ఫిబ్రవరి 6న టోటల్ షిఫ్ట్ అనేది టఫ్గా రావడం జరిగింది. నవంబర్ 28న షిఫ్ట్ 2 కూడా టఫ్గా వచ్చింది. వీళ్ళకైతే 10 మార్క్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నార్మలైజేషన్లో కొంచెం తక్కువ స్థాయిలో వచ్చిన షిఫ్ట్స్ అయితే డిసెంబర్ 21 షిఫ్ట్ 3, జనవరి 5 షిఫ్ట్ 2, నవంబర్ 30 షిఫ్ట్ 3, జనవరి 18 షిఫ్ట్ 1, డిసెంబర్ 12 షిఫ్ట్ 1. వీళ్ళకైతే 5+ అయితే పెరుగుతాయి. 5 to 8 మార్క్స్ అయితే ఈ యొక్క నార్మలైజేషన్లో పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాటికన్నా కొంత తక్కువ టఫ్నెస్ వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఏ షిఫ్ట్లో వచ్చాయో నవంబర్ 27 షిఫ్ట్ 1, జనవరి 2లో ఆల్ షిఫ్ట్స్ అయితే టాప్గా రావడం జరిగింది. డిసెంబర్ 30 షిఫ్ట్ 3, ఫిబ్రవరి 10 షిఫ్ట్ 1, జనవరి 29 షిఫ్ట్ 1. వీళ్ళకి 5 to 6 మార్క్స్ అయితే నార్మలైజేషన్లో పెరుగుతాయి. ఇక లాస్ట్ ఏజీ షిఫ్ట్ చూద్దాం. డిసెంబర్ 29 షిఫ్ట్ 1 2, డిసెంబర్ 2లో షిఫ్ట్ 1, జనవరి 7లో షిఫ్ట్ 1, డిసెంబర్ 18లో షిఫ్ట్ 1, జనవరి 31లో షిఫ్ట్ 1. వీళ్ళకైతే ఒక 3 to 5 మార్క్స్ అయితే నార్మలైజేషన్లో పెరిగే అవకాశం ఉంది. మీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అయితే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్రెంటిస్ చేసి ఉంటారో వాళ్ళకి ఎటువంటి పీఈటీ అయితే ఉండదు. మీకు చూసుకోండి ఒకసారి. యూఆర్కి వచ్చేసి 38 to 42 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి 35 to 38, ఓబీసీ వాళ్ళకి 32 to 36, ఎస్సీ వాళ్ళకి 30 to 33, ఎస్టీ వాళ్ళకి 30 to 32. ఈ మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క సిబిటి ఎగ్జామినేషన్లో మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే అప్రెంటిస్ చేయలేదో వాళ్ళకి ముందు వీడియోలో అయితే చెప్పాను జోన్ వైజ్గా కటప్, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి.